Daily. Taste the Daily. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో సేవలు అందించే ఉద్యోగులకు టీసీఎస్ షాక్ ఇచ్చింది. పోటీకి తగ్గట్లుగా కంపెనీలో క్లయింట్ల అవసరాలను తీర్చలేని 12,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. పొరుగు దేశాల్లో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను కాంట్రాక్టుకు తెచ్చుకొని ఐటీ సేవలు అందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లే ఆఫ్ల ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రస్తుత ఆటోమేషన్ యుగంలో కంపెనీ అవసరాలను తీర్చలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. అయితే దీర్ఘకాలం కంపెనీతో అనుబంధం కలిగిన ఉద్యోగులకు మాత్రం దాదాపు 2 ఏళ్ల వేతనం పరిహారంగా చెల్లించనుంది. ఈ ఏడాది జూలైలో ప్రకటించిన 12,000 మందికి లే ఆఫ్ల ప్రకటనలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు ఇటీవల కాలంలో తరచుగా లేఆఫ్స్ అనేది భారీగా చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట కూడా మనం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ దాదాపు 100ల సంఖ్యలో కూడా ఉద్యోగాల తీసివేత అనేది కూడా చేసింది. ఉద్యోగాలు తొలగించడం అనేది కూడా చేసిన విషయం తెలిసింది. ఆ క్రమంలోనే గూగుల్, అరాకిల్ మరిన్ని కంపెనీలు కూడా అదే ప్రక్రియలో అదే ప్రాసెస్ లో కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బందికరంగా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా చెప్పుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రీమ్ మీద డేటాబేస్ కానీ అలాగే డేటాబేస్ డిపిఏ కానీ అలాగే టెస్టింగ్ కానీ ఇలా వివిధ రంగాల్లో కూడా ప్లాట్ఫామ్స్ అనేటివి ఉంటాయి ఐటీ ఫీల్డ్ లో. సో దాంట్లో ఉదాహరణకి టెస్టింగ్ చేసే వాళ్ళకి డిబిఏకి చెందిన కాస్త సాంకేతికత దానికి సంబంధించిన అది కూడా తెలిసి ఉండాలి. సో ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఎంప్లాయీకి ఇచ్చే ఒక 4 ఎంప్లాయీలని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చే జీతాలతో కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ఆ పని చేయొచ్చు అనే ఆలోచనలో కూడా ప్రస్తుతం ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే అన్నిటికీ ఫిట్ అన్ని కూడా కోర్సెస్ తోని దాంతో అన్నిటికీ కూడా ఐటీ నిపుణులు అనే వాళ్ళు ఫిట్ అయి ఉండాల్సిన పరిస్థితి అయితే నేపథ్యం అయితే కలిగింది. అయితే తాజాగా ప్రస్తుతం క్లయింట్ల అవసరాలు తీర్చలేని ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా కూడా నైపుణ్యాలు లేని ఉద్యోగులను కూడా టీసీఎస్ మన దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన టీసీఎస్ తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. పనిచేసే ఉద్యోగులకు 3 నెలలు నోటీస్ పీరియడ్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంది. ఆ 3 నెలలకు కంపెనీ వేతనం కూడా చెల్లిస్తుంది. నోటీస్ పీరియడ్ పరిహారంతో పాటు అదనంగా 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు కూడా వేతన పరిహారాన్ని ప్యాకేజ్ కింద కూడా చెల్లించనుంది. అయితే ఎవరైతే 8 నెలలకు మించి బెంచ్ పై ఉంటారో వారికి సింప్లర్ ప్యాకేజ్ మాత్రమే చెల్లిస్తారు. అంటే నోటీస్ పీరియడ్ వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు. కంపెనీలో 10-15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ తాజాగా లే ఆఫ్ లో ఉద్యోగం కోల్పోయిన వారికి ఏడాదిన్నర వేతనాన్ని కూడా పరిహారంగా చెల్లిస్తారు. అది 15 ఏళ్లు దాటిన వారికి గరిష్టంగా 2 ఏళ్ల వేతనం కూడా ఇస్తారు. దీంతో పాటు అదనంగా అవుట్ ప్లేస్మెంట్ సేవలు కూడా లభిస్తాయి. అవసరమైన వారికి టీసీఎస్ కేర్ ప్రోగ్రామ్ కింద కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స లేదా థెరపీని అందిస్తారు. దీంతో పాటు రిటైర్మెంట్ కు దగ్గర పడిన వారికి ముందస్తు పదవి విరమణకు టీసీఎస్ అవకాశం కల్పిస్తోంది. వీరికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజ్ చెల్లించడంతో పాటు బీమా ప్రయోజనాలను ఇన్సూరెన్స్ కూడా కంపెనీ చెల్లించనుంది. అయితే మైక్రోసాఫ్ట్ కానీ అలాగే గూగుల్ కానీ ఇవి ఉన్నాం. కానీ మైక్రోసాఫ్టే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తీసేయడం కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఈ డెసిషన్ తీసుకోవడం మాత్రము సర్వత్రా అందరికీ షాక్ అయితే గురవుతున్నారు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా చెప్పాలి. దానికి ప్రధాన కారణం కూడా పోటీకి తగ్గట్లు కంపెనీలో క్లయింట్ల అవసరాలకు కూడా తీర్చలేని పరిస్థితి ఉందనేది కూడా దాదాపు 12,000 మంది ఉద్యోగులను కూడా ప్రస్తుతం లే ఆఫ్ చేసి పంపించేందుకు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. పొరుగు దేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను కాంట్రాక్ట్ తెచ్చుకొని ఐటీ సేవలు అందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లే ఆఫ్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆటోమేషన్ యుగంలో కంపెనీల
ఈ అవసరాలు ఏదైతే ఉద్యోగాలు తీర్చలేరు అండ్ ఇన్సెన్స్ ఇందాక ముందే అనుకున్నాము, ఒక్కొక్క స్ట్రీమ్ వాళ్ళు స్పెసిఫిక్ గా దానికే ఉంటుంటారు. జావా వాళ్ళు జావా, అలాగే టెస్టింగ్ వాళ్ళు టెస్టింగ్, డేటా బేస్ వాళ్ళకి దానికి డేటా సైన్స్ అని ఇలా వివిధ స్ట్రీమ్లు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు సో ప్రస్తుతము డేటా బేస్ అంటే డేటా సైన్స్ అనేది చాలా బూమింగ్ అనేది కూడా నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే అప్డేటెడ్ స్కిల్ ఎవరైతే ఎంప్లాయీస్ లేరో ఈ ఐటీకి సంబంధించిన వాటికి వారందరినీ కూడా ప్రస్తుతం పలు కంపెనీలు కూడా లేఆఫ్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది వైశాలి. మరి అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంపై అందులో పనిచేస్తున్న ఉద్యోగుల స్పందన ఏంటి? డెఫినెట్ గా ఆబ్వియస్లీ వాళ్ళు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోని కానీ, లేకపోతే ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి వేరే కోర్సులో మెరుగైన కోర్సులు ఇంకా మళ్ళీ అప్డేటెడ్ స్కిల్ నేర్చుకొని కూడా వేరే కంపెనీకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే 2 నెలలు వాళ్ళకి వేతనాలు కూడా చెల్లించనుంది. దానికి ముందస్తుగా కూడా వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చే ఆ లేఆఫ్ అనే ప్రక్రియ చేపట్టింది. ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళని తీసివేయకుండా వాళ్ళకి 2 నెలల వేతనం ఇచ్చి కూడా సరైన సమయం ఇచ్చి కూడా కంపెనీ ఈ ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే ఐటీ ఫీల్డ్ లో మాత్రము చాలా ఒక క్రైసిస్ అయితే నెలకొని ఉంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా జాబ్స్ దొరకట్లేదు. ఈ నేపథ్యంలో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రము కాస్త ఛాలెంజింగ్ అన్నట్టే ఉంది ప్రస్తుతం పరిస్థితి. సో ఇప్పుడైతే ఎవరైతే వీళ్ళు సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆధునిక సాంకేతికత అంటే లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా మీ ఇతరత్ర వాటన్నిటికీ కూడా వాళ్ళు కొత్తగా మళ్ళీ కోర్సులు నేర్చుకొని వేరే కంపెనీలో అప్లై చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.